సత్యసాయి జిల్లా కదిరి నడువొడ్డునున్నటువంటి మా బహుజన జాతిపిత మహాత్ముడు మహనీయుడు పూలే గారి యొక్క విగ్రహం దగ్గర పిపి మండల్ గారి యొక్క బిందేశ్వర ప్రసాద్ బీహార్ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి వర్యులు కర్పూరి ఠాగూర్ గారి యొక్క ఆలోచన విధానంతో అనేకమైనటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి మా బీసీలకి బలాలు అందించినటువంటి వ్యక్తి బిందేశ్వర్ ప్రసాద్ గారు. మరి ఆయన జయంతిని పురస్కరించుకొని ఇక్కడికి వచ్చినటువంటి అందరికి కూడా జై భీములు తెలియజేసుకుంటూ ఏదైతే భారత రాజ్యాంగం నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కలలు కన్నటువంటి బహుజన రాజ్యాధికారం కోసం మాకు అంటూ సేవా కులాలు, వృత్తి కులాలు, సంచార జాతి కులాలకి ఈ దేశ జనా నిష్పత్తి ప్రకారం మా యొక్క వాటా కోసం కొన్ని రిజర్వేషన్లు, కొన్ని ఆర్టికల్స్ మరి రాజ్యాంగంలో రాసి ఉన్నటువంటి పరిస్థితులు. మరి ఈ యొక్క రాజ్యాంగంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ కాన్స్టిట్యూషన్లో మాకు రిజర్వేషన్ ఫలాలు అందాయి అంటే అందని ద్రాక్షలా మిగిలిపోయాయి. మరి వాటి కోసమే మరి ఆనాటి ప్రభుత్వం బిందేశ్వర్ ప్రసాద్ గారిని ఆ కమిటీ బీసీ రిజర్వేషన్లు అమలు కోసం ఒక నివేదిక ఇమ్మని నివేదిక చైర్మన్గా చేసి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సేవా కులాలు, వృత్తి కులాలు, సంచార జాతి కులాల యొక్క మనుగడని తెలియజేయాల్సినటువంటి అవసరం ఉందని మరి ఆ కమిటీ వేస్తే ఆ కమిటీకి బిందేశ్వర ప్రసాద్ గారి శక్తి వంచన లేకుండా ఆ నివేదిక సమర్పించడం జరిగింది. మరి ఆ నివేదిక సమర్పించిన తర్వాత అయినా మాకు రిజర్వేషన్లు అమలయ్యాయంటే లేనటువంటి పరిస్థితులు. మరి ఆ ప్రభుత్వం వెళ్ళిపోయి ఇంకో ప్రభుత్వం వచ్చి ఆ రిజర్వేషన్లు అక్కడే పెట్టినటువంటి పరిస్థితులు. మరి ఇదంతా గమనించినటువంటి మాన్యవర్ కాంచీరామ్ గారు మరి మండల్ రిజర్వేషన్ అమలు చేయాలి అనేటువంటి ఆలోచన విధానంతో ఢిల్లీలో రోజుకి 10,000 మంది తగ్గకుండా మండల్ కమిషన్ సిఫారసులు బీసీలకు ఆత్మగౌరవానికి ఖచ్చితంగా అమలు చేయాలి, బీసీలు బాగుపడాలనేటువంటి ఉద్దేశంతో నిత్యము 10,000 మందితో తగ్గకుండా ఉద్యమం చేస్తే మరి ఈనాటి బీజేపీ ప్రభుత్వం ఆనాటి మండల ఉద్యమానికి యాంటీగా కమండల ఉద్యమం తీసుకొచ్చింది. మరి కమండల ఉద్యమంతో ఆ ఒక్క బీసీ ఉద్యమం అనేటువంటిది బీసీలకు తెలియనటువంటి పరిస్థితులు ఏర్పడాయి దేశవ్యాప్తంగా. అదే కానీ మాన్యవర్ కాంచీరామ్ గారి ఆలోచన విధానంతో దేశవ్యాప్తంగా విద్య, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాలలో బీసీలుగా బ్రతుకుతున్నటువంటి అనగారిపోయినటువంటి అన్యాయం అవుతున్నటువంటి బీసీలకు కానీ ఆ రోజు మండల కమిషన్ సిఫారసు మేరకు మాకు రిజర్వేషన్ ఫలాలు అందింటే ఈరోజు మా బీసీల యొక్క మనుగడ వేరే విధంగా ఉండేది. కానీ నేటికి అంతో కొరో మాకు రిజర్వేషన్ ఫలాలు అందుతున్నాయంటే దీనికి ఆద్యుడు, పూజ్యుడు మహాత్మా పూలే గారు, సాహు మహారాజ్ గారు అయితే దాన్ని అమలుపరిచినటువంటి వ్యక్తి, రాజ్యాంగంలో తీసుకొచ్చినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ అయితే దాన్ని ప్రజలలో చైతన్యం నింపినటువంటి మాన్యవర్ కాంచీరామ్ గారు. ఇదంతా కూడా బిందేశ్వర్ ప్రసాద్ గారి యొక్క స్ఫూర్తిదాయకమని తెలియజేసుకుంటూ విద్య, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాలలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో దాడులు, హత్యలు, అత్యాచారాలు, ఆ పార్టీ పోతే ఈ పార్టీ, ఈ పార్టీకి పోతే ఆ పార్టీ బలవుతున్నటువంటి మెజార్టీని బీసీ ప్రజలని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని బహుజన రాజ్యాధికారం కోసం మన యొక్క మన యొక్క ఆత్మఘోషను బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉంది, మన అస్తిత్వాన్ని బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఉద్యమ స్ఫూర్తిగా మనకి జనగణనలో కులగణన తేల్చాల్సినటువంటి అవసరం ఉందని సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ఇక అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తీసుకుంటూ జై భీమ్, జై బాబాసాహెబ్ అంబేద్కర్. బీసీ మైనార్టీలారా ఒకసారి ఆలోచించండి. మరి పీపీ మండల్ కమిషన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి మరి బీఎస్పీ అధ్యక్షుడు, మరి బీఎస్పీ వ్యవస్థాపక అధ్యక్షుడు మన్యశ్రీ కాంచీరామ్ గారు మరి 1990లోనే 48 రోజులు రోజుకు 10,000 మందికి తగ్గకుండా మరి పోరాటం చేసి
మరి విపి సింగ్ గవర్నమెంట్ ను మీరు మండల్ కమిషన్ అమలు పరుస్తారా, కుర్చీ ఖాళీ చేస్తారా అంటేనే మరి ఆ రోజు భయపడి విపి సింగ్ గవర్నమెంట్ మనకు మరి 27% రిజర్వేషన్ తెచ్చిపెట్టింది. మరి ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాల్లో మన లెక్కాచారం ప్రకారము ఇప్పటికి 27 వస్తూ ఉంది. మరి తెలంగాణలో మన లెక్కలు తీశారు, బీహార్లో లెక్కలు తీశారు, మరి తమిళనాడులో లెక్కలు ఉన్నాయి, మరి ఆంధ్రప్రదేశ్లో లేరు. మరి ఈ రెండు పార్టీలు మనము నయవంచన చేస్తూ ఉంది. ఒక్కసారి ఈ పార్టీలకు ఓట్లు వేయడం వల్ల మనము మోసపోతూ ఉన్నాము. మరి ఇప్పటికైనా బీసీలు అర్థం చేసుకొని ఈ కులమత దోపిడీ కబ్జాదారుల పార్టీలకు శక్తి చెప్పి బీఎస్పీ పార్టీ మరి ఏను గుర్తుకు ఓటేస్తే మరి మనకు ఈరోజు 34% నుంచి మరి వైఎస్ఆర్సీపీ 24% తెచ్చింది. అంటే 2017లో మరి అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరి స్థానిక సంస్థ ఎలక్షన్లో ఎన్నికలు జరిపింటే మనకు 16,500 పోస్టులు ఉండేటివి. మరి రెడ్డి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 16,500 పోస్టులు పోగొట్టారు. ఎందుకంటే ఈ రెడ్డిని ఆ పార్టీ కోర్టుకు పంపించింది, మరి తెలుగుదేశం కోర్టుకు పంపించింది, వైఎస్ఆర్ కోర్టుకు పంపించింది. మన వల్ల మోసం చేస్తూ ఉంటారు, నయవంచన చేస్తూ ఉంటారు. ముఖ్యంగా బీసీలంతా మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి నిజమైన రాజ్యాధికారం కావాలంటే మరి బహుజన్ సమాజ్ పార్టీ మరి ఏను గుర్తుకు ఓటేసి మనం గెలిపిస్తే మనమెంత, మనకెంత, వాళ్ళకెంత అనేది వస్తుంది. ఇప్పటికైనా బహుజన ప్రజలారా అర్థం చేసుకొని మరి బహుజన్ సమాజ్ పార్టీని ముందుకు తీసుకురావాలని చెప్పేసి తెలియజేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు. జై భీమ్. సత్యసాయి జిల్లా నందు మరి భారతదేశంలో మొట్టమొదట బీసీలకు రిజర్వేషన్ కావాలని చెప్పేసి విపి మండల్ విద్యేశ్వర ప్రసాద్ గారి నాయకత్వాన ఈ దేశంలో మరి ఈ పాలకుల పైన పోరాటం చేసి మరి 1952లోనే విద్యేశ్వర ప్రసాద్ గారు మరి బీహార్ శాసనసభకు ఎన్నికయ్యారు. తర్వాత 1968లో మరి ఎంపీగా ఎన్నికయ్యారు. మరి తక్కువ కాలమైన మరి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. 1979లో మరి మండల్ కమిషన్ ఏర్పాటు చేసి మరి మండల్ కమిషన్కు మరి ఆయనే నాయకత్వం వహించినటువంటి సందర్భం. మరి ఈరోజు బీసీలకు మరి 50% పైన 60% దాకా బీసీలు ఉండాలంటే మరి 1931 లెక్కల ప్రకారమే ఈరోజు 50% ఉంటారని చెప్పేసి బీసీలు చెప్తుంటే మరి 79-80 సంవత్సరాలు అయితేనే ఈ భారతదేశ పాలకులు బీసీలకు కులగణన చేయలేదు. మరి కులగణనలో జనగణన చేయక మన వాళ్ళు ఎంత, మనమెంత, మనకెంత అనే విధంగా ఈరోజు అట్టడుగు వర్గాల్లో మరి తొక్కే పరిస్థితి ఈ పాలక వర్గాలు ఉన్నారు. ఒక్కసారి బీసీ ప్రజలారా ఆలోచించండి. ఈ కుల మత దోపిడీ కబ్జాదారులు మన పైన నయవంచన చేస్తూ ఉంటారు. మరి 50% పైన ఉండాలని చెప్పేసి మరి 1931లోనే తీస్తే మరి ఇప్పటికీ కాకా కళ్యాణ్ కమిషన్ మరి 56లో కమిషన్ ఇస్తే మరి ఇప్పటికీ కానీ ఎంత ఉండారు? కాకులకు, పిల్లులకు, మరి నక్కలకు, గుర్రాలకు, జంతువులకు లెక్కాసరాలు ఉన్నాయి. కానీ మరి బీసీలకు లెక్కాసరాలు లేని సందర్భము. మరి ముఖ్యంగా ఈరోజు ఈడబ్ల్యూఎస్ పేరుతో మరి ఎకనామికల్ వీకర్ సెక్షన్ అని చెప్పేసి మరి ఈడబ్ల్యూఎస్ తెచ్చిపెట్టారు. మరి మనకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు మరి ఇన్కమ్ ట్యాక్స్ సంవత్సరానికి ఇన్కమ్ ట్యాక్స్ తెస్తే 2.5 లక్షకు మించకూడదు. అదే అగ్రకుల పేదలకు ఈడబ్ల్యూఎస్ వాళ్లకు 8.5 లక్ష చేసినటువంటి సందర్భం. ఈ దుర్మార్గమైన ఆలోచనను తరఫున బీసీ మండల్ గారి జయంతి సందర్భంగా బీసీ సోదరులందరూ కూడా బీసీ ఉద్యమాలలోకి మరియు బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాల గురించి మాట్లాడడానికి ఈ బహుజన సమాజం అందరం మేల్కొని వారి వంతుగా ఉద్యమ స్ఫూర్తితో వారికి జరుగుతున్న అన్యాయాలను మాట్లాడడానికి రావాలని చెప్పేసి బహుజన సమాజానికి మేము బహుజన సమాజ్ పార్టీ కడిగి శాఖ తరఫున కోరుతా ఉన్నాం. అలాగే విపి మండల్ గారు
బీసీ రిజర్వేషన్ కింద అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం బీపీ మండల్ గారిని కమిటీ నిర్ణయిస్తే ఆ కమిటీని 1990 వరకు వచ్చేసరికి మండల్ కమిషన్ నుంచి కమండల్ కమిషన్గా మార్చింది బీజేపీ ప్రభుత్వం. ఎప్పుడైతే బీసీలకు రిజర్వేషన్లు వస్తాయి, విద్యలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, ఆర్థికంగా సామాజికంగా నిలదొక్కుంటారు అన్నప్పుడు ప్రతిసారి ఈ భారతదేశంలో ఉన్నటువంటి అగ్రకుల బ్రాహ్మణవాదం బీసీలను అణగదొక్కుతూనే ఉంది. కానీ ఈ రోజుకి బీసీలు ఇప్పటికీ కూడా మేల్కోకపోవడం అనేది చాలా అన్యాయం. అలాగే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి 2019 నుండి కూడా ఈ రోజుకి కూడా పంచాయతీ ఎలక్షన్లు కావచ్చు, ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్లు కావచ్చు, ప్రతి ఒక్క దాంట్లో కూడా బీసీలకు అన్యాయమే జరుగుతూ ఉంది. పోయిన సంవత్సరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 24 వరకు జరిగినటువంటి పరిపాలనలో 34%గా ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్ను 24 తగ్గించి 10% తగ్గించి ఆ 10% వల్ల తగ్గిపోయినటువంటి బీసీ నాయకులు ఎంతోమంది నష్టపోయారు. అలాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు అంటే, చంద్రబాబు నాయుడు గారు కూడా 34% మేము ఇవ్వం, 20% ఇస్తాం, ఇంకా 4% తగ్గించి ఇది ఎవరైతే ఈ బీసీ కమిషన్ మీద కోర్టుకు వెళ్తారో వాళ్ళు బీసీ ద్రోహులు అని చెప్పేసి బీసీలను కానీ బహుజనులందరినీ కూడా మళ్ళీ మభ్యపెట్టి మోసం చేసే పరిస్థితుల్లో ఈనాటి టీడీపీ ప్రభుత్వం ఉంది. కాబట్టి బీసీ ప్రజలారా, మనకు జరుగుతున్నటువంటి అన్యాయాలు, మనకు రావాల్సినటువంటి హక్కులు, మనకు రావాల్సినటువంటి దక్కాల్సినటువంటి ఫలాలు ఏవైతే ఉన్నాయో వాటి కోసం కొట్లాడడానికి మీ వంతుగా మీరే ముందుకు వచ్చి మన అన్యాయాలను ప్రభుత్వాల దృష్టికి తీసుకుపోయే విధంగా మనం కొట్లాడాలని చెప్పేసి బహుజన సమాజ్ పార్టీ కదిరి శాఖ తరఫున మేము కోరుతా ఉన్నాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు మరియు ఇక్కడ వచ్చినటువంటి మిత్రులందరికీ కూడా ఉద్యమ జైభీం. ఇవాళ మాన్యశ్రీ బీపీ మండల్ గారి జయంతి సందర్భంగా మనమందరం ఇక్కడికి వచ్చి ఆ మహానుభావుడిని నివాళి అర్పించడానికి అందరం కూడడం జరిగింది. మనం ఈ దేశంలో అత్యధిక శాతం బీసీలు, మరి రెండవ స్థానంలో ఎస్సీ ఎస్టీలు, మూడో స్థానంలో ముస్లిం మైనారిటీలు ఉన్నప్పటికీ కూడా అధికారం అంతా కేవలం 2.5-3% మంది శాతంగా ఉన్నటువంటి కులాల చేతిలోనే ఉండాలి. దీనికి కారణం ఏమిటంటే ఈ దేశంలో కుల వ్యవస్థను ఏ విధంగా తయారు చేశారంటే ఒక కులానికి ఇంకో కులానికి పొసగనీయకుండా ఒక పెద్ద కుట్ర ఆడితే జరిగిందనమాట. ఆ కుట్ర కారణంగా మనం వివిధ వర్గాలుగా విడిపోయి ఇవాళ అందరం కూడా అగ్ర కులాలకే వాళ్ళ జెండాలు మోస్తూ వాళ్ళ పీఠాలు ఎక్కించి వాళ్ళ 10 గంటల కింద నలిగిపోయే పరిస్థితి ఇవాళ వచ్చింది. చివరికి ఎంత ఉండే పరిస్థితి మన ఈ మధ్య ఈ కేంద్ర ప్రభుత్వం ఎకనామికలీ వీకర్ సెక్షన్ అని చెప్పేసి ఒక కొత్త వర్గాన్ని అగ్రకులంలో ఉన్నట్టు పేదలకు దానికి సంబంధించి అటు తెలుగుదేశంలో ఉన్నట్టు బీసీలు కానీ మైనార్టీలు కానీ ఇటు వైసీపీలో ఉండే బీసీలు మైనార్టీలు కానీ దాని మీద పల్లెత్తు మాట మాట్లాడకుండా కేంద్రంలో ఉండే బీజేపీ ప్రభుత్వం చేయెత్తమంటే చేయెత్తడం, పార్లమెంట్లో కాలెత్తమంటే కాలెత్తే బానిసలుగా తయారీ దానికి ఓటింగ్ అనుకూలంగా ఓటింగ్ చేసి ఇవాళ బీసీ సామాజిక వర్గానికి తీవ్రమైన అన్యాయానికి కారణమైనారు. దీని ఇవాళ మనం చూస్తున్నాం. ఈ మధ్యనే మన బీసీ సోదరుడు దాదాపు 160 మార్కుల పైన వచ్చినాయని అతను ఉద్యోగం రాలేదు. అదే ఎకనామికల్ వీకర్ సెక్షన్ ముద్రేస్తున్న వ్యక్తికి 120 మార్కులకి ఉద్యోగం వచ్చింది. ఇది ఎంతటి అన్యాయం ఇది. మరి దీన్ని మనము ఈ బీసీ సామాజిక వర్గాల్లో దీన్ని ఒక పెద్ద ఉద్యమం కింద తీసుకుపోయి ఈ యొక్క ఈఎస్డబ్ల్యూ వర్గం తరఫున వారి యొక్క కుట్రల వల్ల నష్టపోతున్న విధానాన్ని ఒక ఉద్యమ రూపంలో బీసీ వర్గాలకు తెలియజేసిన అవసరం ఉండాలి. ఇవాళ ఎవరైతే ఎకనామికల్ వీకర్ సెక్షన్ అంటున్నారో ఇదే బీజేపీనే గతంలో మండల్ కమిషన్ అమలుకు అడ్డుకట్ట వేసి బీసీ వర్గాలకు అన్యాయం చేసినట్లుగా మనం గుర్తు చేయాలి. ఎందుకంటే అప్పుడు జరిగింది 89లో జరిగింది ఆ ఘటన. చాలామంది ఎప్పుడు పుట్టినారు వాళ్ళకందరికీ మనం ఈ దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు ఏ విధంగా అణచివేతకు గురవుతున్నారు, ఏ విధంగా కుట్రలకు గురవుతున్నారు, ఏ విధంగా అయితే వివక్షకు గురవుతున్నారో, అధికారానికి గురవుతున్నారో, ఏ విధంగా అయితే బతినంత కాలం
వీళ్ళ పలికీలు మోసే బానిసలుగా మారుతున్నాము. ఈ క్రమాన్ని ఉద్యమంగా తీసుకొని ఈ దేశంలో నుండి బీసీలు సమాజంలో మనం ఎంత శాతమో అధికారంలోకి మనమంతా అనేటువంటి నినాదంతో ముందుకు పోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ విప్లవ ధన్యవాదాలు తెలుపుకుంటూ రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మేము కూడా ఈ ఉద్యమంలో పెద్ద ఎత్తున పాల్గొంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. లింగేశ్వర స్వామి గారి జయంతి సందర్భంగా ఈ కదిరి పట్టణ కూడలిలో మనమంతా ఏకం కావడం ఎనగడం అదృష్టంగా భావించాలి. ఇదేదో ఆశామాషి ప్రోగ్రాం కాదు. దీనికి ఒక చరిత్ర ఉంది. భారతదేశ రాజకీయాల్లో 27% ఓబీసీ రిజర్వేషన్లు కావాలని ఒకప్పుడు 1979 సంవత్సరంలో మన మాజీ ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్ సంకల్పంతో దీన్ని స్థాపించడం జరిగింది. మండల్ కమిషన్ అనే దానికి ఇది సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్. ఇది అంటే సమాజం కోసం, భారత సమైక్యత కోసం ముందు అభివృద్ధి జరగాలని, ఈ జనజీవనం ప్రగతి సాధించాలని సంకల్పంతో దృఢ సంకల్పంతో ఎటువంటి కుట్రలు కానీ కుతంత్రాలు కానీ లేకుండా ఇది ఏర్పాటు చేసిన కమిషన్. ఇది 1979లో ఏర్పాటు చేస్తే 1980లో ఇది నివేదిక సమర్పించడం జరిగింది. 1980 తర్వాత ఇది అలాగే 10 ఏళ్ళు గడిచిన తర్వాత మన మాజీ ప్రధానమంత్రి విపి సింగ్, విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ అనే మాజీ ప్రధాని మన భారతదేశానికి రావడం జరిగింది. ఆయన వెంటనే దీని ప్రయోజనాలను గుర్తించి ఇది సమాజానికి, భారతదేశానికి అభివృద్ధికి తోడ్పడుతుందని నిర్ణయించుకుని వెంటనే అమలుకు శ్రీకారం చుట్టారు. కానీ 1990లో ఇది అమలు జరిగిన తర్వాత దీని మీద 27% ఓబీసీలు అంటే వెనుకబడిన కులాలు, మతాలు 300,000 పైగా కులాలు ఉన్నాయి. ఇందులో వీళ్ళంతా ముందుకు పోతే మన అగ్రకుల రాజకీయం సాగదని బీజేపీ అప్పటికే ఆ జనతాదళ ప్రభుత్వానికి మద్దతుగా ఉన్న బీజేపీ ప్రభుత్వం కుట్రతో కుతంత్రంతో రామ మందిరం యాత్ర పేరుతో అద్వానీ రంగంలో రావడం, ఈ మండల్ కమిషన్ నిర్ణయాన్ని ముక్కలుగా చేయడం, సంకల్పాన్ని చేయడం జరిగింది. ఆ సందర్భంలోనే బీజేపీ పార్టీ అటువంటి స్వర్ణయుగాన్ని సాధించబోతున్న విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ప్రభుత్వాన్ని కూల్చేయడం జరిగింది. అంటే ఆ రోజుల్లోనే 1990 ఆ దశకంలోనే బీజేపీ ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూలి చేయడం జరిగింది. ఇది చరిత్ర. కానీ ఇది యువకులకు కానీ ఎవరికి తెలియదు. ఇది ఈరోజు బీజేపీ భారతదేశము, జై భారత్, జై శ్రీరామ్, వందే మాత్రం అని నాటకాలు ఆడుతూ ఉంది. కానీ ఇది అబద్ధం. బీజేపీ కుట్ర వేరు, దాని సంకల్పం వేరు. అది ఏనాడు కూడా భారతదేశానికి పనికి వచ్చే పార్టీ కూడా కాదు. అది 27% ఓబీసీలు బాగుపడతారంటే ఓర్చుకోలేని బీజేపీ ఈరోజు హిందువులకు ఏమైనా చేస్తుందంటే అది అబద్ధం. 70% గ్రామీణ జనాభా ఉన్న హిందువులంతా రైతులే, పేదలే. వాళ్ళకి ఏం చేస్తోంది అది చెప్పాలి. కాబట్టి ఈ చారిత్రక సంఘటనను గుర్తు చేసే విధంగా బీపీ మండల్ జయంతిని పురస్కరించిన మేమంతా ఏకం అవడం చాలా అదృష్టమని భావిస్తున్నాను. జై హింద్. वोट के लिए इलेक्शन खत्म हो जाता है तो तुमको पता भी नहीं चलता कि तुम लोग कौन हो। ये हक के बचाने के वास्ते हिंदुस्तान के अंदर बाबा साहेब अम्बेडकर के राज्यांगम के तहत बीएसपी पार्टी लड़ती आ रही है। तब भी मौका मिले हमें वोट दो, नोट दो, हमारा साथ आओ। जब तक कि हमें हुकूमत को कायम करेंगे नहीं, आज के हुकूमत हमारे साथ इंसाफ करेंगे नहीं। आज देखा जाता है देश की हालतें, छोटे छोटे मुद्दों पर जात पात के नाम पर बांटा जाता है। मैं आज बीपी मंडल साहब के जयंती के नाम पर जिन लोगों के निगरानी में अंबावती सर, जहां प्रसाद सर इंचार्ज है इसके सच्चाई जिला के, इनके निगरानी में मुझे सामने आना हुआ। आप भी सोचे समझे, ये कोई छोटी मोटी पार्टी नहीं है, ऐसा है वैसा चले गए। कश्मीर से कन्याकुमारी तक जो बड़े पार्टियां हैं, नेशनल के पार्टियां, उसमें तीसरा सतह पर बहुजन समाज पार्टियां हिंदुस्तान के अंदर पर्चा लहरा कर पूछती है हमें साथ दो, हमें वो जमाना लाएंगे, हमें वो झंडा लहराएंगे पार्लियामेंट के ऊपर, उसका नाम हाथी होगी। मैडम मायावती जी ने लड़ते आ रहे हैं, जिन्होंने 1 से 3-4 मरतबा सीएम के सीट उन्होंने कायम की। 70,000 एकड़ गरीबों में तकसीम किया। कोई डिप्यूटी सीएम, कोई सीएम है
तो भारत देश के अंदर वो मैडम मायावती जी हैं, रिकॉर्ड उठाकर देख लीजिए। जिनने इनको साथ देना था ये पसंद न आया तो उनको गिरा दिया। तब से लेकर आज तक अभी चलकर सामने को हमें बीएसपी पार्टी को लेकर चलेंगे। हम लोगों में चल फिर कर बीएसपी पार्टी की तरफ लोगों को दावत देते रहेंगे। हम बीएसपी पार्टी को मजबूत बनाने के काम में लगे रहेंगे जब तक के बाबा साहेब अम्बेडकर के राज्यांगम के तहत हम चलते रहेंगे, काम करते रहेंगे, लोगों को बुलाते रहेंगे। आज के लोग बाबा साहेब अम्बेडकर के संविधान के धज्जियां उड़ाया जाता है पल पल पर, हम इसका खंडन करते हैं। आज भी इसी बात के ऊपर लोगों तक ये बात को ले जाने की मेहनत कोशिश खरिया खरिये में खेड़े खेड़े में जाकर लोगों को बीएसपी की तरफ बुलाना होता है। लोगों आज मैं गुजारिश करता हूँ बीएसपी पार्टी का साथ दो और वोट दो। हमारी आवाज तुम्हारी तक पहुँचे तो तुम्हें हमारे साथ, हमें तुम्हारे साथ, संविधान को जिंदा रखेंगे। मुझे ये मौका दिए हुए बड़ों को मैं शुक्रगुजारता हुआ जय भीम को पर बात को खत्म करता हूँ। जय भीम।